అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అలాగే ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఒకవేళ రిలీజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. దీనికి గల కారణం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున? యాక్చువల్గా చాలా సార్లు మనం ఈ వివాదం గురించి మాట్లాడుకున్నాం. అది అల్లు అర్జున్ అతనికి ఎక్కడో పరిచయమైన పబ్లో పరిచయమైన ఒక వైఎస్ఆర్సీపీ కంటెస్టెంట్కి పబ్లిసిటీ కోసం వెళ్ళాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ మీడియాలో పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఓకే, అది కుతంత్రపు మనసుతో వెళ్ళాడా, పవన్ కళ్యాణ్కి ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్తో వెళ్ళాడా, అతను పబ్లిసిటీ కోసం వెళ్ళాడని నేను అంటాను. యాక్చువల్గా వీళ్ళు స్పెషల్గా అతన్ని ఇన్వైట్ చేసి ఉంటారు. అతనికి ఆల్రెడీ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళంతా వాళ్ళే వెళ్ళాలని నేను చెప్పాను ఆల్రెడీ. ట్రైన్ చేసే కానీ ఎవరైనా కానీ ఇప్పుడు కబుర్లు చెప్పడం కాదు, ఆల్రెడీ పిఠాపురంలో చాలా క్రూషియల్ కాంటెక్స్ట్ అది సందర్భం కదా. అతను గెలవటమే చాలా కష్టం అని చెప్పేసి రకరకాలుగా కథనాలు వస్తూ ఉంటే మనం ఒకళ్ళమే చెప్పాం. 2 months బ్యాక్ వీడియో చూడండి, రెడ్లో అక్కడ వంగా గీత ఓడిపోతుంది, డెఫినెట్గా పవన్ కళ్యాణే గెలుస్తాడని చెప్పి అన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటే అతను దగ్గర ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఈసారి మట్టుకు కాపులు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అక్కడ వరమన్న అతను కొంచెం వయోమీడియాగా ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తాడని భయంతో అతన్ని కూడా వెళ్ళి అడ్జస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి టాల్ అండ్ ఫిల్మ్ స్టార్ ఆయన దగ్గరికి వెళ్ళటమే అతనికి చాలా గొప్ప విషయం యాక్చువల్గా. సో అవన్నీ జరిగినాయి, చేస్తానన్నాడు. అయినా కూడా ఇండైరెక్ట్గా అతన్ని డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు ఎవరి కాళ్ళకే ఉంది. ప్లస్ ఏమో తెలుగుదేశం కూడా అతను యాక్చువల్గా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాడు ఒకసారి. అయినా కూడా ఈజ్ ఎ ప్యూర్ టీడీపీ మనిషి ఆ వరమన్న అతను. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి తరపు కూడా చెప్పుంటారు, డెఫినెట్గా ఇది ప్రెస్టీజియస్ కూటమి కాబట్టి నువ్వు చేయాలి. అన్నీ జరుగుతున్న టైంలో వంగా గీత కూడా చాలా డిఫరెంట్ కామెంట్లు చేస్తూ ఉండేది. పాపం పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు ఆ టైం చెప్పేది అనమాట. ఎవరికాడే ఓడిపోతా తనే గెలుస్తారు అనుకుంటారు. మనం మట్టుకు చెప్పాం వంగా గీత తనకు రెండా నాకు చెప్తున్నాం కదా. ఇక్కడ ఫ్రెండ్షిప్లు కాదు, జరుగుతుంది చెప్పగలగాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫేవర్గా చెప్తే సోషల్ మీడియా ఎందుకు? సోషల్ మీడియాలో ఫేవరిజంలు ఉండకూడదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ స్పీక్స్. నేను నమ్మిన నిజాన్ని, నేను విన్న నిజాన్ని నాకు కన్విన్సింగ్ ఉంటే చెప్తాను అనమాట. ఆ విధంగా అల్లు అర్జున్కి లాస్ట్ వీడియోలో ఏం చెప్పాము, అతనికి పబ్లిసిటీ పిచ్చి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, మేటాలో చేసి పబ్లిసిటీ ఎవరికైనా కావాలి. అది యాజ్ ఎ స్టార్ మెయింటైన్ చేయాలి. సో అది మెయింటైన్ చేసుకునే మంచి స్టార్ అల్లు అర్జున్ కదా. సో అతను చాలామందిని పెట్టి, చాలామంది పిఆర్ఓని పెట్టి, ఇన్ఫ్లుయెన్సర్స్కి బాగా డబ్బు ఖర్చు పెట్టి చేసే వ్యక్తి. అతను కొంచెం ఇనిషియేషన్ తీసుకుంటాడు, తప్పు లేదు అది. ఆ బస్సులో ఉండాలా, ఎప్పుడు బస్సులో ఉండాలరా అంటాడు. నాకు ఒక పిఆర్ఓ చెప్పాడు, అతనికి దగ్గర పనిచేసి పిఆర్ఓ చెప్పాడు. మంచి పద్ధతి కదా అన్నమాట. ఇప్పుడున్న ఈ ఆర్డర్ ఆఫ్ ద డే ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి సోషల్ మీడియాలో యూ షుడ్ బి వన్ ఆఫ్ ద టాకటివ్ పర్సన్. నువ్వు ఒక బస్సులో ఉండాలి అనుకోవడం తప్పులేదు. ఇది అతను ఏం చేసి ఉండాలి యాక్చువల్గాను, ఆ ఫ్రెండ్కి ఇతను అంత దూరం ఆలోచించలేదు. ఎగెనెస్ట్గా వెళ్తే ఒకవేళ జగన్ డెఫినెట్గా గెలుస్తాడు అని బిగినింగ్ అందరూ అనుకున్నారు కదా, మళ్ళీ అతనే వచ్చేస్తాడని. ఏదో కుతంత్రం ఐడియా ఉంది అతనికి. ప్లస్ ఏమో వాళ్ళ ఫాదర్కి కొడుకు, అల్లు అర్జున్ కొడుకు కాబట్టి ఇతను బాగుండాలని అనుకుంటారు తప్పితే ఎదురుగా ఉన్నవాడు బాగుండకూడదని కోరుకునే అంత ఇదిలో వెళ్ళరు. ఒకప్పుడు అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ జరిగినాయి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ యూస్ టు హేట్ హిమ్. అట్ ద సేమ్ టైం అంతకంటే ముందు ఏదైనా జానీ సినిమా తీసేటప్పుడు దానికి ముందు అతను ఒక టీనేజర్గా నా దగ్గరికి వచ్చేవాడు అని చెప్పాను, యాక్టర్ అయ్యే ముందు. ఆ టైంలో మళ్ళీ అల్లు అరవింద్ అతను లైక్ చేసేవాడు కాదు, ఒక ఇంటర్వ్యూ ముక్కలాగా చూసేవాడు ఇంట్లో. సో ఇవన్నీ చెప్పేసాం మనం యాక్చువల్గా. ఈ పాలిటిక్స్ చాలా బాగా రాజుకుని ఒక లెవెల్లో ఉంటాయి, అప్పటికప్పుడే పోవు. బికాజ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ పవన్ కళ్యాణ్ కదా, డెఫినెట్గా తీసుకుంటాడు. పోయి వాళ్ళ బ్రదర్ని వాళ్ళని కూడా ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కావాలని మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి అని ఎప్పుడు అనలేదు అతను. అతనే పోరాడి 10 సంవత్సరాలు అతను గెలవకపోయినా కూడా ఈ నెవర్ ఆస్క్డ్. నాగబాబుకు ఇద్దరికే మధ్యన వ్యక్తి కాబట్టి అతనికి కూడా చాలా హెల్ప్ చేశాడు. అతను రామ్ చరణ్ పెట్టి సినిమా ఫ్లాప్ అయిపోతే, ఆ సినిమా బిజినెస్ అవ్వకపోతే ఇతనే హెల్ప్ చేశాడు. ఎవరో పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు ఫైనాన్షియల్గా. అప్పుడు చిరంజీవి కూడా హెల్ప్ చేయలేదు, అందరూ మాట్లాడుకున్నారు. మీకు అర్థమైందా? అప్పుడు ఇతను మధ్యలో ఉండి సంతకాలు పెట్టి అవి పెట్టి
నాగబాబుకి హెల్ప్ చేశాడు వాలంటరీగా, మామూలుగా కాదు. ఇవి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ ఇన్ హిస్ ఫ్యామిలీ. చిరంజీవి ఫ్యామిలీలో నైసెస్ట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణే. ఈజ్ కన్సర్న్డ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఉన్న కొంచెం లేవరకంలో ఉన్న వాళ్ళకి ఈజ్ టు పే మనీ. అక్కడ వరకు నాకు తెలుసు. నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడో 2-3 years బ్యాక్ ఇది. ఆ విషయంలో వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ముల్లో హీఈస్ ద బెస్ట్. సో అటువంటి వ్యక్తి ఓడిపోతూ చాలా ఇన్సల్ట్స్ ఫేస్ అయ్యి 21 సీట్లకి ఒప్పుకుని ఆల్రెడీ కాపులు మంచి మూడ్లో ఉన్నప్పుడు తక్కువ ఒప్పుకున్నాడు. భయం ఏమో ఈసారి ఎలాగ అవుద్దని. 50 మంది నిలబడినా గెలిచిపోయేవాడు అతను. కానీ మనం చెప్పడం ఈజీ. అతను లోపల ఉన్నవాడికి ఆల్రెడీ దిగున్నాడు నదిలో అని చెప్పి హీ నోస్ వాట్ ఇట్ ఈస్. భయపడడం అనేది మానవ సహజం. దట్టు 10 long yearsలో కష్టపడి 2 ఎలక్షన్లో కూడా అతను గెలవలేదు. ఆ గెలిచిన ఒకటే అక్కడ జంప్ చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇటు రేణు దేశాయ్ కానీ చిరంజీవి గారు అందరూ కలిసి ఎవరికి హెల్ప్ చేయాలి, అడిగినా అడగకపోయినా దే షుడ్ ఆఫర్ వాలంటీర్గా. ఎలాగా ఆఫర్ చేయాలి, వాళ్ళు వచ్చి చేయాలి, క్యాంపెయినింగ్ చేయాలి ప్రోగా. సో ఆ టైంలో ఇతను తగుదునమ్మా అని చెప్పేసి ఎందుకు అతని మీద ద్వేషం కాదు, అతనికి పబ్లిసిటీ కావాలి. ఎక్కడికైనా వెళ్తే వస్తారు కదా, ఒక 10,000 మందిని వస్తారా? వాళ్ళు ఆడిషన్ పెడితేనే ఆడిషన్లన్నీ మోసం. ఈ స్టార్ల ఆడిషన్స్ ఇంకోసారి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తారు, 20,000 మంది వస్తారు అక్కడికి. నీకు ఎంతమంది క్యారెక్టర్లు కావాలి? 4-5. ఎందుకు పెడతారు ఆడిషన్? వాళ్ళ పబ్లిసిటీ కోసం. అది తెలియదు అమాయకులకి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రీ అని. ఒక్కటి సెలెక్ట్ చేయడం. నిజంగా నీ హృదయపూర్వకంగా ఆడిషన్ చేస్తే ఇక్కడికి వచ్చి రమ్మని ఫ్లైట్లో వస్తారు వాళ్ళు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న 4-5 క్యారెక్టర్లు కావాలంటేనే. నిజంగా క్యారెక్టర్ సెలెక్షన్ కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు చేసేది ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ ఆఫ్ ద మూవీ. పుష్పగా చేశారు తిరుపతిలో. 4,000 మంది 5,000 మంది వచ్చారు. అది మోసం కాదు, అది ఓన్లీ ఫర్ పబ్లిసిటీ. ఇది ప్రజలకు తెలుస్తుంది చెప్పాను. ఐఎమ్ అల్టిమేట్లీ ప్రజల తరపున మనిషిని, ఆడియన్స్ తరపు మనిషిని. దో ఐఎమ్ ఏ ఫిల్మ్ మ్యాన్, నేను ఆడియన్స్ తరపు మనిషిగానే మాట్లాడతాను. అదే నా ఫిల్మ్ స్కూల్కి వచ్చిన వాళ్ళు కూడా ఆడియన్స్ తరపునే మాట్లాడతాను. నువ్వు ఎలాగైతే ఇలాగ ఉంటావు, నీ తక్కువ హైట్లో ఉన్నావు, మరి ఇటువంటి క్యారెక్టర్లు రావు నీకు అని డైరెక్ట్గా చెప్పేస్తాను. సో అదేవిధంగా డైరెక్షన్ చేసేవాళ్ళకి కూడా. ఇక్కడ పుష్ప హీరో అయిన మన అర్జున్ ఈశాడు తప్పుగా తన పబ్లిసిటీ కోసం ఆ పక్క వెళ్ళాడు. తప్పుగేముంది, జగన్ గెలుస్తాడని అతనికి ఉండి ఉంటుంది మనసులో. అదే కుతంత్రపు ఐడియాతోటే వెళ్ళి ఉంటాడు ఎవరో తెలియని వ్యక్తికి క్యాంపెయిన్కి. అది వివాదంలో చిక్కున్నాడు. మరి ఎవరు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ సార్ మోర్ దాన్ చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యాన్స్ ముసలోళ్ళు అయిపోయారు కదా, దట్ ఈస్ ఫాదర్లు అయిపోయారు ఇప్పుడు. వాళ్ళకి పుట్టిన కొడుకులందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకా కుర్రోళ్ళందరూ వచ్చి ఇతను ఫ్యాన్స్ అయ్యారు. ఎవరు అతను? అది కూడా చాలా కష్టపడి చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు. 2-3 హిట్లు కొట్టిన తర్వాత ఇతను ఒక మంచి నటుడని ప్రూవ్ చేసుకున్న దాని మీద ఫాదర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఈజ్ ఆల్ ఇండియా లెవెల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి. అతను కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ మెయింటైన్స్ ద మీడియా, దట్ ఈస్ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ నిజంగా మీడియాలో బజ్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళొచ్చు. ఆర్ నేను ఏ పార్టీ కాదు కానీ బట్ మా ఇలా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని హృదయపూర్వకం కోరుకున్నాను. ఒక్కటి అయి ఉంటే ఈ రోజున పుష్ప 2కి డబుల్ ద ఎక్స్పెక్టేషన్ వచ్చి ఉండేది. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు డైరెక్టర్కి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అనుకుంటా, వాళ్ళకు కూడా పెద్ద కొంచెం దెబ్బ వస్తుంది. కొనుక్కునే వాళ్ళు అంత ఇదిగా కొనుక్కోకపోవచ్చు. మూవీని కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అది వాళ్ళకి తెలుసు. కానీ మరి ఇక్కడ మనం పెట్టే తమ్లైన్స్ పెట్టే వాళ్ళకి ఏం తెలీదు. ఆ లోపల వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళందరూ చెప్తారంటే ఎవరైనా నా బిజినెస్ అయిందని. దానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంటారు, అన్ని చేస్తారు. కానీ కొంత డెఫినెట్గా 25-30% బ్యాట్ వస్తుంది కదా. ఇప్పుడు మోహన్ బాబు సినిమాలు ఉంటాయి, మరి ఆ విధంగా బ్యాట్ అయినా కాబట్టే కదా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. లేకపోతే గొప్ప నటుడు అతను. ఈజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో నేను ఎందుకు చెప్తానంటే అటువంటి వాళ్ళు కూడా ఎందుకు దెబ్బ వస్తుందంటే ఈ పబ్లిక్ ఇమేజ్ అనేది బాగా రీచ్ అయిపోతుంది జనాలకి. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా హెస్ బికమ్ వెరీ ఫేమస్. అందరూ కూడా దానికి సంబంధించినట్టుగానే వీళ్ళకి వ్యూయర్షిప్ కోసం అటువంటి నాన్ సెన్స్ థంబ్నెయిల్స్ కూడా పెట్టేస్తున్నారు. చూడాలి వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి. ఒక ఛానల్కి ఏం కావాలి? వ్యూయర్షిప్ కావాలి, సబ్స్క్రిప్షన్ కాదు. సబ్స్క్రైబ్ చేసుకుంటా, నువ్వు చేసుకుంటే అంతా చేసుకోకపోతే అంత. దట్ యూట్యూబ్ విల్ నాట్ గివ్ మనీ ఫర్ ద సబ్స్క్రిప్షన్స్. యూట్యూబ్ విల్ గివ్ ఓన్లీ ఫర్ ద అవర్స్ ఆఫ్ ద వ్యూయర్షిప్. అది అందరికీ తెలుసు ఆల్రెడీ.
సో దాని గురించి ఇష్టం వచ్చినట్టు దెబ్బలని పెడతా ఉంటారు. సో అది ఎవరికి దెబ్బ వస్తుంది? ప్రొడ్యూసర్కి దెబ్బ వస్తుంది. ఇప్పుడు ఎవరు కారణం దీనికి? పవన్ కళ్యాణ్ కారణమే, అల్లు అర్జునే కారణం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మాట కూడా అనలేదు. సొంత వాళ్ళే నా దగ్గరికి వచ్చి క్యాంపెయిన్ చేయని అనలేదు. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు? నాగబాబు. బికాజ్ నాగబాబు మానిటరీగా హెల్ప్ చేశాడు, రక్త సంబంధం. చిరంజీవి రావటం అంత మంచిది కాదని వాళ్ళే డిసైడ్ చేసుకుని దూరం పెట్టారు. ఇంకా చిరంజీవికి కూడా ప్రజారాజ్యంలో కావాల్సిన బ్యాడ్ నేమ్ వచ్చింది. అయినా అతని ఇమేజ్ ఎక్కడో ఉండబట్టే 18 సీట్లు గెలిచాడు. లాస్ట్లో అమ్ముడిపోయారు వాళ్ళు కాంగ్రెస్కి. వైఎస్ రాజశేఖర్ చేసిన పాలిటిక్స్లో వీళ్ళు అయిపోయారు. ఇవన్నీ తెలిసిపోయిన జనాలకి. అలా అయ్యాడు కాబట్టి విత్ ఆల్ రికమెండేషన్స్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ అండ్ ఆల్ అతను యూనియన్ మినిస్టర్లో తీసుకున్నారు సహాయ మంత్రిగా టూరిజంకి. అంబికా సోని చేసిన ఆవిడే చేసింది, ఈయనకి నామకే వాస్తే ఇచ్చారు. అది నాకు తెలుసు. చిరంజీవికి టూరిజం ఇచ్చినా కూడా చేసిందంతా అంతకుముందు ఉన్న అంబికా సోనియే చేసింది, తెలుసు నాకు ఆ విషయం. ఈయనకి ఒక హోదా ఇచ్చారు అంతే. ఇమీడియట్గా ఇస్తే చేయడానికి నీకు క్యాపబిలిటీస్ ఉండాలి. అల్లు అర్జున్దే ముమ్మాటికి తప్పు. నువ్వు అడిగేసే ముందు డిప్లొమాసీ అని ఒకటి ఉంది కదా, అది చాలా చాలా తప్పు అని అనుకోలేదు అతను. డెఫినెట్గా వైఎస్ఆర్ గెలుస్తుంది, అప్పుడు నేనే టాప్ అవుతాం కదా. ఈ ఫైట్లో ఎలాగ ఆలోచిస్తారంటే కొంతమంది స్టార్స్, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంక సినిమాకి రాడు కాబట్టి ఆ ప్లేస్ని మనం ఆక్రమిద్దామని అనుకుంటారు కొంతమంది. పైకి చెప్పరు అది. ఆ విధంగా ఆలోచించి ఉన్నాడు అర్జున్. అప్పుడు ఎప్పుడు చేయాలి? అతని ప్లేస్ ఆక్రమించుకోవాలంటేనే మావయ్య ఇది అవుతాడు కదా అతనికి. సో అతని దగ్గరికి వెళ్ళాలి, అతనికి సపోర్ట్ చేయాలి. నువ్వు నీకు ఎంత ఫ్రెండ్ అయినా, పబ్లో కలిసిన ఫ్రెండ్, నిజంగా చాలా మీ ఆవిడకి బాగా కావాల్సిన వ్యక్తి అయినా కూడా నువ్వు వెళ్ళకూడదు. దేనికి న్యూట్రల్గా ఉండాలంటే వెళ్తే పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఉంటే ఇంకొక 10 అర్జున్కి వచ్చినంత ఇది వచ్చి ఉండేది నీకు. 10 పవన్ కళ్యాణ్కి వచ్చినంత ఇది వచ్చి ఉండేది. డెఫినెట్గా ఆయన ఎలాగ తప్పుకుంటాడు. ఇప్పుడు చేయాలి కదా బాధ్యతగా. పంచాయతీరాజు ఇది ఇచ్చినట్టున్నారు, ప్లస్ ఏమో ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ చేయాలి కాబట్టి. సో ఈ విల్ నాట్ ఐ డోంట్ థింక్ ఈ విల్ విష్ ఎనీమోర్ టు డూ ఫిల్మ్స్. ఓకే, రామారావు గారు లాస్ట్లో బతిమాలితే నా దేశం అవి చేశారు. ఒకసారి ఆయన మరి చీఫ్ మినిస్టర్ అయిపోయే లెవెల్కి వెళ్ళిన తర్వాత సినిమాలు ఏం చేస్తాడు ఆయన? సో అంత ఇమేజ్ ఉన్న గొప్ప స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్. సో ఇతను చేసిన ముమ్మాటికి తప్పు. దాన్ని ఇప్పుడైనా సర్దుకోవచ్చు. వెంటనే తను ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ ఉద్దేశంలో చేయలేదు, చేత ఆయనకంటే మాకు ఎక్కువ పెట్టి ఒక ఫ్రెండ్లీగా వెళ్ళాను, నేను చెప్పాను పబ్లిసిటీ కోసం వెళ్ళాను కూడా చెప్పచ్చు. పబ్లిసిటీ కోసం వెళ్ళాడు, కానీ ఈ రాంగ్ స్టెప్. ఇది ఇక నిలబడిన వాడు ఎవడు? చిరంజీవి గారు తమ్ముడు, మీ ఫ్యామిలీ. మీ ఫాదర్ ఎవరు? వాళ్ళ చిరంజీవిని పట్టుకుని పైకి వచ్చినాడు. నిజంగా అల్లు అరవింద్ని పైకి చిరంజీవికి మంచి ఇదిగా అయ్యాడంటే ఆర్గనైజ్ చేసి పెట్టాడు. అలాగైతే మన ఇద్దరు కొడుకులు ఇంకొక 2 కొడుకులు ఫ్లాప్లో ఉన్నారు, వాళ్ళు పైకి తీసిరా. ఇప్పుడు పొజిషన్ వేరేగా ఉంది. ఇప్పుడు అల్లు అరవింద్ కెనాట్ హెల్ప్ ఇస్ వన్ మోర్ సన్. అతనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడన్నా మంచి డైరెక్టర్ వెళ్ళాడు అనుకో, ముందు అబ్బాయితో తీని నెక్స్ట్ అల్లు అర్జున్ ఇస్తానని చెప్తాడు. ఎవడు చేస్తాడు అది? ఇప్పుడు అంత పుష్పాలు ఎవరు లేరు కదా ఇప్పుడు, అందరికీ తెలుసు. అలా కొంతమంది బరి అయిపోయారు, ఆయన కూడా తిరిగేవాళ్ళు చేశారు. కొన్ని విషయం ఆ మారుతి అన్నవాడు ఎవడో చేశాడు అంటే వాళ్ళు పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. బన్నీకి ఫ్రెండ్ అతను. సో ఆ విధంగా ఆ రోజులు వెళ్ళిపోయినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి బంగారు బావతని మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉండాలి తప్పితే నువ్వు ఎగెనెస్ట్గా వెళ్ళటం ఏంటి? అది నువ్వు చిన్నపిల్లాడువా? 2 పిల్లలు పుట్టారు కదా అల్లు అర్జున్కి పుట్టారు, స్టారు. మరి ఇన్ని తెలిసిన అతను ఇలా చేయకూడదని ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఇలా చేయటం వలన ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ పీపుల్ మైట్ గెట్ ఎఫెక్టెడ్ పార్టీ. వాళ్ళు డైరెక్టర్గా ఏముంది, ఆల్రెడీ మార్కెట్ వచ్చింది, అతను ఏదో ఇంకో సినిమా చేసుకుంటాడు. ఈ విషయంలో మటుకు ఇక్కడ దెబ్బతినేది ప్రొడక్షనే. కాకపోతే ఆల్ ఇండియా మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. అది కొనకుండా రాకపోవటం అయ్యే ఉండదు. ఇక్కడ తెలుసు తెలుగు సినిమా వరకు దెబ్బ వస్తుంది, బట్ అదర్వైజ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అమ్మేసి ఉంటారు. ఇక్కడ పుష్ప 1 యొక్క పవర్ అలాంటిది. కబీర్ సింగ్ అనే సినిమా పవర్ వల్ల క్రిమినల్ అమ్మారు, చూశారు కూడా. ఇది కూడా చూస్తారు. కొంతమంది గిట్టని వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏదో కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన దాంట్లో చూస్తారంట. ఏం కాదు, కరోనా వచ్చినప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. బాలీవుడ్లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. బాయ్కాట్ బాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోయి ఈ సినిమా డబ్బు సినిమా ఎందుకు ఆడద్ది, అది పెడతా ఉంటారు. తెలుగులోనే ఈ ఈర్ష్యతోటి అసూయతోటి మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి
ఏదో విధంగా అల్లు అర్జున్కి దెబ్బ కొడదామని చెప్పేసి పెట్టాం. అది మానండి, దెబ్బ కొడదామని చెప్పేసి పెడతా ఉంటారు. నాట్ కరెక్ట్. తప్పు చేసాడు, మనం డైరెక్ట్గా చెప్తున్నాం. ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా లేట్ కాదు. ఓ మంచి ప్రమోషనల్ మీటింగ్ పెట్టి ఉప ముఖ్యమంత్రిని పిలిచే ముందు 2-3 చేయాలి. మరి కొంత ప్రాసెస్ ఉంది. తప్పు అయిపోయిందని చెప్పేసి అంటే అది ప్రొడ్యూసర్కి హెల్ప్ చేసి జరుగుద్ది. లేకపోతే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఆంధ్ర ఒక పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అయ్యే ఏరియాలు ఉంటాయి, ఆంధ్ర ఒరిస్సా వీళ్ళందరికీ తెలుసు. అక్కడ మట్టుకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ నాట్ ఫర్ ద హిందీ వెర్షన్ అండ్ తమిళ వెర్షన్ ఉండాలి. అక్కడ దే డోంట్ కేర్. కానీ తమిళ్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇది తెలిసినా కూడా అంత ఎఫెక్ట్ పడదు. అక్కడ ఏమైనా విజయ్కి ఏమైనా ఎగ్నెస్ట్గా మాట్లాడితే, రజనీకాంత్కి ఎగ్నెస్ట్గా మాట్లాడితే వస్తుంది. అటువంటివి చేయకూడదు. ఆ మాత్రం తెలియదు అతనికి. మంచి బిజినెస్లోకి వెళ్ళాడు, మల్టీప్లెక్స్ ఏదో కట్టారు. డబ్బీస్ ఉంటే మంచి భూమిలో ఉన్న టైంలో ఐ గివ్ హోల్ హార్టెడ్లీ మై అడ్వైస్ టు అల్లు అర్జున్, సెటిల్ ద మ్యాటర్, బెటర్ లేట్ దెన్ నెవర్. యూ ఆస్క్ ఫర్ అన్ అపాలజీ, అఫీషియల్ అపాలజీ. అండ్ ఇఫ్ పాసిబుల్ మీ నాన్నగారు కూడా చెప్తే అల్లు అరవింద్ ఆ సినిమా ప్రొడ్యూసర్ కాపాడబడతాడు. లేకపోతే తెలుగు వెర్షన్కి దెబ్బ వస్తుంది. చాలా ఎక్కువ అల్లరి చేస్తారు కదా సోషల్ మీడియాలో. తప్పు మట్టుకు అల్లు అర్జున్ది.